జగత్తు నిలబడాలంటే ఏదో ఒక ఆధారం ఉండాలి. సర్వ సృష్టికి ఆధారం అమ్మవారు. మరి అమ్మకి ఆధారం ఎవరు? తనకు తానే తప్ప మరొక ఆధారం లేనిది, అవసరం లేనిది, తనకు తానే ఆలంబనగా వరాధారవశ్యకత లేని తల్లిని నిరాధార అంటారు. ఆధారం అంటే ఆధిపత్యం. సమస్త లోకాలకు ఇంద్రుడు అధిపతి కనుక వీటికి ఆధారం ఇంద్రుడు అంటాం. ఇంద్రునికి ఆధారం బ్రహ్మ, బ్రహ్మకు ఆధారం విష్ణువు, విష్ణువుకు ఆధారం శివుడు, శివునకు కూడా ఆధారం అమ్మ, అమ్మకి అమ్మే ఆధారం. అనగా తనకు తానే ప్రభువు, తనకు తానే మృత్యువు. ప్రపంచ ప్రళయ కాలంలో ఈ చరాచర జగత్తంతా జలమయమయ్యింది. అప్పుడు ఎక్కడ చూసినా నీరు తప్ప మరే వస్తువు లేదు. ఆ సమయంలో ఒక మర్రి ఆకుపై శ్రీకృష్ణ పరమాత్మను చిట్టి బాబుగా మార్చి పడుకోబెట్టి ఏ ఆధారం లేకుండా, అనగా తాడు కానీ తాటిని కట్టే దూలం కానీ లేకుండా నిరాధారంగా ఆకును ఆకాశ మధ్యంలో నిలిపి ఆ ఆకును ఊయల ఊపినట్లుగా ఊపి ఆయనను ఆనందపెట్టింది అమ్మవారు. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా బ్రహ్మరుద్రులతో శ్రీమద్దేవి భాగవతంలో ఇలా చెబుతాడు. రమామానం కోమలాంగం వటపుత్ర పుటే స్థితం గాయంతి డోలయం తీచ బాల భావన్మయీ స్థితే. మర్రి ఆకు మీద ఆడుకుంటున్న కోమలాంగుడిని, నన్ను చిన్న పిల్లవాడిగా ఉన్నవాడిని పాట పాడుతూ ఊపి నది జగదాంబ అని ఆయన అన్నాడు. తన శక్తితో నిరాధారంగా ఉన్నవారికి ఆధారమై తాను స్వశక్తితో నిలబడుతుందా తల్లి. ఇక అమ్మవారి పూజలలో నిరాధార పూజ అని ఒక పద్ధతి ఉంది. మనస్సుని ఏకాగ్రం చేసి ఇంకా ఎటూ పోనివ్వక అమ్మవారి మీద లగ్నం చేసి పూజించుటను నిరాధార అంటారు. ఇందులో అంతా మానసిక పూజ మాత్రమే. పూజా ద్రవ్యాలంటూ ఇంకేమీ ఉండవు. ఆ పూజా స్వరూపిణి కనుక అమ్మవారు నిరాధారం. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఈ మంత్రం శూన్యంలో మాన్యం ఇచ్చే మంత్రం. ఏ దిక్కు లేక నడి రోడ్డు మీద ఉన్నవాడు 41 రోజులు ఈ మంత్రాన్ని ఏ ఆలయ ప్రాంగణంలోనైనా కూర్చొని ఉదయం రోజు 108 సార్లు జపిస్తే అమ్మవారు ఏదో ఒక ఆధారం చూపుతుంది. వ్యాపారాలు హఠాత్తుగా స్తంభించిపోయి సరిగ్గా సాగక మూసివేసే స్థితి వచ్చినప్పుడు 9 రోజులు బిల్వ పత్రాలతో 1008 సార్లు ఈ మంత్ర జపం చేస్తూ అమ్మవారిని పూజిస్తే చిక్కులన్నీ తీరి వ్యాపారం దివ్యంగా సాగుతుంది. విమాన ప్రయాణాలలో ఈ మంత్రాన్ని యథాశక్తి జపిస్తే క్షేమంగా ప్రయాణం సాగుతుంది. ఈ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం నిరాధారాయే నమః, ఓం నిరాధారాయే నమః, ఓం నిరాధారాయే నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.